కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతవరకు చదివారు, దుబాయ్ లో ఏం చేసేవారు, ఆ వ్యాపారం మన దేశంలోనే ది బెస్ట్ ఎందుకయింది, నెలకు అన్ని వేల కోట్ల సంపాదన ఎలా సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ కు అంత పెద్ద గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకినాడ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఉదయ్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ఉదయ్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దానిపై చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకీ ఉదయ్ కుమార్ ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్ పూర్తి పేరు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు. ఇతను పవన్ కళ్యాణ్ కు వేరే లెవెల్లో అభిమాని. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కడియం. ఆయన 10వ తరగతి కడియంలోనే చదివారు. ఇంటర్ మాత్రం పుదుచ్చేరికి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత దుబాయ్ లో కొంతకాలం వరకు పనిచేసి బాగానే సంపాదించారు. 4 డబ్బులు రావడం, సాఫ్ట్వేర్ ఉద్యోగంపై విరక్తి చెందడంతో ఆయన 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన భావించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఉదయ్ సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. 2016లో టీ టైం పేరుతో అవుట్లెట్ ను ఉదయ్ ప్రారంభించారు. జనంలో టీకి ఉన్న ఇష్టాన్ని చూసి దానినే వ్యాపారంగా మలుచుకున్నారు. మొదటి అవుట్లెట్ 2016లో రాజమండ్రిలోనే ప్రారంభించారు. ఇక ఉదయ్ వెనుదిరిగి చూడలేదు. 2016లో 100 అవుట్లెట్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఏడాదికి 2 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ సాధించారు. ఇక అంతటితో ఆగకుండా ఇండియా మొత్తం 3000కు పైగా అవుట్లెట్ ను ప్రారంభించి తన వ్యాపారాన్ని మరింత విస్తరించగలిగారు. నెలకు 35 కోట్ల రూపాయల ఆదాయం, ఏటా 400కు పైగా టర్నోవర్ తో వ్యాపారాన్ని అభివృద్ధి జరిగేలా చేయగలిగారు. టీ టైం ఉదయ్గా ఆయన ఇంటి పేరును కూడా మార్చుకున్నారు. వారాహి వాహనం ఇచ్చి సహజంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో ఆయన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి తన సొంత ఖర్చుతో వారాహి వాహనాన్ని కూడా తయారు చేయించి ఇచ్చాడంటారు. వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రచారం చేయకున్నా ఆ వాహనంతోనే పవన్ ను ఉదయ్ ఆకట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతుంటారు. ఆయనకు తొలుత పిఠాపురం టికెట్ ఇవ్వాలని భావించినా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఉదయ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన కాకినాడ, మచిలీపట్నం 2 పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేయనుంది. మరి పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకముంచి అనౌన్స్ చేసిన ఉదయ్ ఎంపీగా గెలిచి జనసేన తరపున పార్లమెంట్ లో అడుగు పెడతారా లేదా అని తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.